మీరు వేస్తే దానికి చర్చ ఉంటుండే. అయితే అది కాలేదు. పాట కూడా ఇంత క్రితం పెట్టారు. అవును సార్, చూసాను గురుగారు, ఇప్పుడే చూసాను. పెట్టారు. అవును సరే, మీరు ఒకసారి ఓపెన్ చేయండి. అరుణ గారు, గురుగారు. यो ब्रह्मादि समस्तदेव विनुतो लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा ऐषा दुष्टनिवारणे सुनरता भक्तार्तिनिर्हारिणी यस्यास्विष्टतया हि लब्धविभवा निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या सुप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदां श्रीगुरुभ्यो नमः। సరే, మన పాతవన్నీ కూడా పదాలను పెట్టాను నేను. ఒకసారి మహాశయ మహాపాద పెద్దవాళ్ళని పిలిచేటు మహాశైలు అనేటి విధంగా ధర్మరాజ మహారాజా. ఏం చెప్తున్నా మనం రాజాని శబ్దం నిజానికి నకారాంత శబ్దం. అది నకారాంత పుల్లింగం అంటే మనం ఖర్చుల్లోనే అజంతాల్లో ఉన్నాం. అజంత స్త్రీలింగాలు పుల్లింగాలు పుంలింగాలు, మళ్ళీ హలంత శబ్దాలు పుల్లింగాలు. ఆ పుల్లింగంలో నకారాంతం చేరితేగానే ఉన్నకారం. అయితే ఇక్కడ రాజశబ్దంగా విశిష్టత అంటే వీళ్ళు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఒకటి పునశ్చరణ, అది అకారాంతంగా అవుతుంది. ఏది సమాసాంతంగా. అది రాజన్ శబ్దం. ఆత్మన్ శబ్దం కూడా నకారాంతం, కానీ అది కాదు. పరమాత్మన్ శబ్దం. పరమాత్మ పరమాత్మన్ అంటారు. అట్లానే ద్రుమ వృక్ష ఆలయ నిలయ అంటే ఇవన్నీ మనకు అచేతనములైనప్పటికీ కూడా పుల్లింగ శబ్దాలు. ఇక్కడ చైతన్యమా అచైతన్యమా అనేది ప్రసిద్ధం కాదు. శబ్దాలు అది పుల్లింగాల. ఉపదంశ అది పుల్లింగలింగ. పాద హస్త పర్వత. పాదవు అనడంతోనే మనకు అర్థమవుతుంది అన్నమాట. పాదవు అనే పదం వస్తే అది రాములాగా ఉండేది పుల్లింగం అని అర్థమవుతుంది. ఇక్కడ నపుంసకలింగం అయితే పాదే అది రావాలి, జ్ఞాని లాగా ఉండాలి. పర్వత, సాగర, సముద్ర. అதாவது సముద్ర శబ్దాలన్నీ కూడా పుల్లింగ శబ్దాలన్నీ. మర్కట, కనక. నదీ శబ్దాలు స్త్రీలింగాలు కాబట్టి నదీ శబ్దాలు స్త్రీలింగాలు, సముద్ర శబ్దాలని పుంలింగాల్లా, పర్వత శబ్దాలు పుంలింగాల్లా ఉంటాయి. వృక్ష శబ్దాలు పుంలింగాల్లా ఉంటాయి. లతా శబ్దాలు లతకు అంటే వాటికి సంబంధించినటువంటి ఈ శబ్దాలన్నీ కూడా వల్లి, స్త్రీలింగ శబ్దాలు. అది మర్కట, శునక, మార్జాల, మూషక, అశ్వ, సర్ప, నల, అనిల, ఇవన్నీ కూడా విసర్గం అంటే సామాన్యంగా పుంలింగం అవుతూ ఉంటుంది, అంతేనా? విసర్గంతో అంతమయ్యే శబ్దాలు ఏమైనా సామాన్యంగా పుంలింగం అవుతూ ఉంటాయా? విసర్గలే అనేది చెప్పలేదు. విసర్గలు స్త్రీలింగాలు కూడా రావచ్చు. శ్రీహి శబ్దం ఉంది, శ్రీహి విసర్గలే. మతి మన మతి మతి మతయ విసర్గలు అని మనం శబ్దం ఏ లింగం దాన్ని బట్టి మన ఆ యొక్క లింగం యొక్క దాన్ని బట్టి మనం దాంట్లో విసర్గలు ఉంటాయి. ధాతువుల్లో మీకు ఇంతకృతం చెప్పాను, యంగంతములు అంట. ప్రతి ధాతువు కూడా ఒక 4-5 రకాలైనటువంటివి ఉన్నాయి. గమ్ ధాతువు ఉంది, అది కర్తరకమైనప్పుడు గచ్చతి అవుతుంది. కర్మణ్యర్థకంలో గమ్యది అవుతుంది. అట్లానే యంగంతర్
యంగ్ అంటేనేమో ఇన్సు అనే అర్థంలో వెళుతున్నాడు, పంపిస్తున్నాడు. వీడు వెళ్ళడం లేదు, వేరే వాడు పంపిస్తున్నాడు. గమయతి గమయతి అవుతుంది. ఇది మళ్ళా మనకు అదే ధాతువులాగా అవుతుంది. గమయతి అగమయతి గమయిష్యతి గమయిష్యతి అట్లానే అంటారు. అట్లానే సేమ్ గచ్చతికి ఆగచ్చతి అనే ఉపసర్గ కనుక ఆగమయతి, ఆగమయతి, నిర్గమయతి పంపిస్తాడు. నిర్గమయతి కూడా అంతే. నిర్గమతి, నిర్గచ్చతి అంటేనేమో నిర్గమనం అని మనం చెప్పుకుంటాగా తెలుగులో. నిర్గమనమే నిర్గచ్చతి అనేటువంటి. నిర్గమయతి కూడా పంపిస్తున్నాడు అని. నిర్గచ్చతి అంటే వెళ్ళిపోతాడు అర్థమే, నిష్క్రమిస్తున్నాడు అర్థం. పఠతి పాఠయతి, చదువుతున్నాడు, చదివిస్తున్నాడు. శిష్య పఠతి ఆచార్య పాఠయతి, అధ్యాపయతి అంటాం. గురుగారు ఇక్కడ గురుగారు ఇందులో అంటే ప్రేరణార్థక క్రియలను చదువుకున్నాం. మామూలు తెలుగులో చదువుకున్నప్పుడు ఎప్పుడు పంపిస్తున్నాడు ప్రేరణార్థకం అంటే ఇందులో 3 రూపాలు ఉంటాయి అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. పంపుతున్నాడు, పంపిస్తున్నాడు, పంపింప చేయుచున్నాడు, 3 ఉంటాయి కదండి అందులోను. పంపిస్తున్నాడు అంతే. పంపిస్తున్నాడు, పంపుతున్నాడు, పంపింప చేయుచున్నాడు అని కూడా విన్నాను తెలుగులో చదువుకున్నప్పుడు. దీనికి సంబంధం ఏమైనా ఉందా ఈ క్రియలకి? లేదా అంటే ఒకే అర్థం వస్తుంది వాళ్ళకే దగ్గర. పంపిస్తున్నాడే పంపింపజేయదు, మళ్ళీ పంపింపజేయడం మళ్ళీ ఈ పంపించేవాడిని. అందులో గ్రామర్లో హిందీ చదువుకున్నాం. అందులో బహుశా గ్రామర్ రూపం ఇలాగే ఉంటుందేమో అడిగాను. మీకు మీరు చూస్తున్నారు కదా, దాని పేరు ఏంటి, దాంట్లో మీకు ఇది కనబడుతుంది. అష్టాధ్యాయిలో కూడా ధాతు పాఠంలో కూడా పెడితే ఒక ధాతు పైన క్లిక్ చేస్తే మీకు ఎన్ని రకాలైనటువంటి ఉందో తెలుస్తుంది. అవునండి, దాంట్లో చెప్తాను. దాంట్లో ఎన్నో ఒకసారి నేను చెప్తాను మీకు. ఒక ధాతువు నాకు గమ్ ధాతువు ఉంది, ఉదాహరణకు చెప్తాను. గమ్ ధాతువు మనం బాగా సిద్ధం గమ్ కనుక గమ్ ధాతువు తీసుకుందాం. తీసుకుంటే ఈ గమలుగతం అనే ధాతువు ఎన్ని రకాలు ఉన్నది అంటే కర్తర్థకంలో గచ్చతి. అట్లానే భావకర్మణి, కర్మణో అంటారు. అంటే భావార్థకంతో కర్మణ్యర్థకం, కర్మణ్యర్థకము భావార్థకంలో కూడా గమ్యతే అనేటువంటి రూపాలతో ఈ ధాతువులు వస్తాయి. అట్లానే అంటే ఈ గమ్యతే పరస్మయ ధాతువు. మనం పరస్మయ వెళ్ళేటప్పుడు కానీ వాటి అందుకని దాన్ని పక్కకు పెట్టాను. అట్లానే నిజంతంలో కర్తరి ప్రయోగం అయినప్పుడు గమయతి అని చెప్పుకుంది. అట్లానే యంగంతం తర్వాత నిజంతంలో మీరు ఇది కూడా గమ్యతే అవుతుంది. నిజంతంలో కూడా గమ్యతే అంటే భర్తలకో కర్మణార్థకంలో వచ్చేది గమ్యతే. ఇది అట్లానే ఇప్పుడు మీరు చెప్పిన గమయితే ఈ నిజంతంలో కనిపించింది గురుగారు. మీరు ఇందాక నేను చెప్పారు కదా, పంపించారు కదా, నిజంతం ప్రేరణ నిజంతంలో కనిపించింది గమయతి గమయత. ఇప్పుడు మీరు నేను నిజంతములన్నీ ప్రేరణార్థకాలు. అవును. అట్లానే సన్నంతాలు ఉన్నాయి. అదేమిటి? జిగంస్యతి. జిగంస్యతే అంటే గంతుం కలవాడు, వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్తాడు, వెళ్ళి పంపిస్తాడు. కోరిక ఉన్నవాడు, అభిప్రాయం. జిగమిషు జిగం అని అంటారు. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనుకుంటున్నాడు. అట్లాంటిది జిగమిషు అనేటువంటిది అది శబ్దంగా మారుతుంది. జిగంస్యతే అనేటువంటి అట్లా చాలా ఉన్నాయి మనకు. చాలా ఉన్నాయి గురుగారు. చూస్తే ముందు కంగారు. నేర్చుకోవడం బెటర్. మనం ఇవన్నీ నిజంగా మేము నేర్చుకోలేదు. ఇప్పుడు ఏంటంటే
ఈ మాకు మేము చదువుకున్న విధానంలో కూడా ఈ విధానాలు లేవు. ఏదో శబ్దాలు కొన్ని అంటే ఒక శబ్దం మొత్తం చదివాము, ధాతువులు 3 చదువుకున్నాం అంతవరకే. కానీ పాఠంలో వచ్చినటువంటి వాటిని బట్టి అర్థం చేసుకోవడం తప్పిస్తే, వ్యాఖ్యానాన్ని బట్టి దాన్ని బట్టి చెప్పుకోవడం తప్పిస్తే, ఇన్ని రకాల ధాతువులు ఇన్ని రకాల శబ్దాలు విడిగా చదువుకున్నవి కావు. అందుకని నేను ఏమంటున్నా అంటే మీ ద్వారా నేను నేర్చుకుంటున్నాను. అంటే మీకు చెప్పాలని దాని కొరకు నేను ఒక తయారు చేసుకొని ఒక పుస్తకం వేసుకొని తీసుకొని ఇవన్నీ అప్పుడు నేను నా ఎదురు చదువుకునే పుస్తకాలు వాటన్ని వాటి దృష్ట్యా నేను ఏమేమి పదాలు ఏమిటి ఏమి ఎట్లా వస్తాయి, కొన్ని పదాలు పుస్తకాలు రిఫర్ చేసి వేరే అంటే ఎట్లా నేర్పితే బాగుంటుంది అనే విషయాన్ని బట్టి తయారు చేసినే కానీ ఒక ప్రిస్క్రైబ్డ్ ఎదుర్కొన్నటువంటిది కాదు. కనుక కొన్ని మిస్టేక్లు కూడా పడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంకోటి ఏమో ఇప్పుడు నర్తది అని పెట్టాము, అసలు లేదు కనబడతాయి, చూసాను అది ఎక్కడ తీసానో అది లాస్ట్ ఇయర్ పెట్టాను. మళ్ళీ చూస్తే ఇప్పుడు నాకు అది మీరు మళ్ళీ నృత్యది ఉంది, మరి నర్తది కూడా ఉందా అని. నర్తయది ఉంది, నర్తయదిగా ఏదో అయింది. అదే నృత్శబ్దంలోంచే వచ్చింది, నృత్శబ్దంలోంచే వచ్చింది. కానీ ఎక్కడైనా చూసానేమో నాకు కూడా గుర్తు గురుగారు. నర్తయి అంటే ఇప్పుడు నృత్యతి అనేటువంటి ధాతువు యొక్క యంగంతం నర్తయతి అవుతుంది. అవునండి చూశాను గురుగారు. ఇప్పుడు బద్రే గారు వింటున్నారా? ఇవి యంగంతాలు. ప్రేరణార్థకాలు అంటే వెళుతున్నాడు పంపిస్తున్నాడు, చదువుతున్నాడు చదివిస్తున్నాడు, తింటున్నాడు తినిపిస్తున్నాడు అనేటువంటి ప్రేరణార్థకాలు ఉన్నాయో. ఎన్నంతాలన్నా నిజంతాలన్నా ఒకటేనండి. నిజంతాను సంస్కృతం నిచ్ అనే ప్రత్యయం అంతమందు కలిగి నిజంతాలు. అది ఇప్పుడు నర్త ఏమిటి? నటింపజేస్తున్నాడు. అది కాదు, ఎందులోకి వస్తుంది? ఎన్నంతాలు అన్నారు కదా. యంగంతమే ప్రేరణార్థకంగా అంటే ప్రేరణించి. నిజంతం కాదు నిజంతమే కదా ప్రేరణార్థకం. ఎన్నంతము నిజంతము రెండు. నిచ్ అనే ప్రత్యయం దీంట్లో వచ్చింది కదా నిజంత. దాని యొక్క అర్థం అది ప్రేరేపిస్తున్నది, అంటే ఇంకో వేరే వాడి ద్వారా చేయిస్తున్నది. అంటే తింటున్నాడు కాదు, తినడానికి ప్రేరేపిస్తున్నది, తినిపిస్తున్నాడు. ప్రేరణార్థకం అవునా కాదా మీరు చూసుకో, కాకపోతే పక్క పెట్టి దాన్ని ఏమంటామో చూసుకో. మొత్తం దాని ఉద్దేశం పంపిస్తున్నాడు, తినిపిస్తున్నాడు, చదివింపజేస్తున్నాడు. అది ఏమంటాం? ప్రేరణార్థకం అంటాం కదా. కదా, అవునండి, ప్రేరణార్థకం అంటాం. అంటే నాకు కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చిందంటే ఎన్నంతము అని ఓసారి నిజంతము ఓసారి అన్న రెండు ఒకటే కదా. నిజంతమే యంగంతం. అది యంగంతం వేరు. అదే అందుకనే డౌట్ వచ్చింది. యంగంతం వేరే, యంగంతాలు వేరే ఉంది. జగంతం ఎట్లా ఉన్నది? జంగమ్యతే అని అర్థం వస్తుంది ధాతు. యంగంతం అనేది కూడా ఏంటంటే కాదు, నిజం. కరెక్ట్. యంగంతాలు విడిగా ఉన్నాయి గురుగారు, వేరే ఉన్నాయి, విడిగా ఉన్నాయండి. అది నరీ నృత్యతే అని వచ్చిందండి గురుగారు. అంటే నరీ నృత్యతే అని వచ్చింది, అది లట్లకారంకి. అది వాటి ప్రయోగాలు తక్కువ కనపడతాయి. అవును, మనకి ఎక్కడా కనపడదు. వాటి ప్రయోగాన్ని వాటిని చూసి వాటి చెప్పడం అంటే కొంచెం అవసరం లేదు. యంగంతం తీసుకుంటే దానికి డిఫరెన్స్ ఉంది. మనకు కావాల్సిన ముందు ప్రధానంగా కర్తరార్థకం. ఇప్పుడు ఇంతవరకు చెప్తున్నటువంటి కర్మణ్యర్థకం అన్ని ఆత్మనేపథ్యం వస్తాయి కనుక దాన్ని మనం పక్క పెట్టి ఆత్మనేపథ్యం చెప్పినప్పుడు వాటి గురించి చెప్పుకోవచ్చు. అలానే ఇప్పుడు నిజంతాలు మనకు అవసరం ఉన్నట్టు ఇవి పరస్మైపది కనుక వీటిని ముందు చెప్తుంది. ఏమంటున్నారు ఏమని గారు? గురువు గారు కాదు, ఏదన్నా అన్నారా? లేదు గురువు గారు, వింటున్నాను. ఓకే. అట్లానే నమతి నమయతి, వదతి వాదయతి, నయతి నాయయతి, ఆనాయతి రాదు, ఆంగనాయతి. అనాయతి పెట్టి మళ్ళీ అది తప్పేమో. ఆనాయతి పెట్టి అనాయతి, అది ఖాదయతి,
పాయయతి, పిబతి పాయయతి, త్రాగిస్తున్నాడు. బాలం సహా పాయయతి, బాలం పోతాడు, తాగిస్తాడు నీళ్ళు. జలం పాయతి, క్షీరం పాయతి. ఆచరతి ఆచారయతి, ఆచార్య చారయతి అన్నమాట, నడిపిస్తున్నాడు, ఆచరింపజేస్తున్నాడు. చారయతి అంటే నడిపిస్తున్నాడు, చరతి అంటే నడుస్తున్నాడు, కదులుతున్నాడు. చలతి చాలయతి, చలతి అంటే కదులుతున్నాడు, కదిలిపోయేస్తున్నాడు. భవతి భావయతి, భవతి అవుతున్నాడు. అందుకనే భావనం వచ్చింది. భావనం. తిష్టతి స్థాపయతి, తిష్టతి అని చెప్పుకున్నాం మనం. తిష్టతే, అస్తి, భవతి, ఇంకోటి వర్తతే వస్తుంది. ఇవన్నీ ఉండుట అనే అర్థం ఇచ్చేటువంటి ధాతువులు, కానీ కొంచెంలో తేడానే ఉంటుంది. కొద్దిగా అస్తి అంటే జనరల్గా ఉన్నది, వస్తువు అక్కడ ఉన్నది. తిష్టతి అంటేనేమో అక్కడ అప్పటి వరకు లేక వచ్చి ఉన్నటువంటిది. సాగది పోవాలి, తర్వాత ఉన్నాడు అక్కడ, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నాడు అంటే క్రితం లేకుండే ఇప్పుడు మాత్రం ఉన్నాడు. అస్తి అంటే జనరల్గా ఉన్నాడు, ఈజ్ అనేలాగా. భవతి అంటే అగుట అనే అర్థం ఎక్కువ. అంటే కొంచెం పరివర్తన, ఎదురుకు ఉన్న విధానం కాకుండా మార్పు అనమాట. అట్లా అయినాడు అనే విధంగా మనం భవతి. వర్తతే అంటే కూడా ఉంటున్నాడు. ఇక్కడ ఇందులో పుల్లింగ ఏకవచనంలో ఇది మనం ఉత్తమ పురుష ఏకవచనంలో భావయామి అవుతుందా గురుగారిది? అంతే కదా, మీరు అదే దాని ప్రకారంగా మీరు శబ్దాన్ని చూపించాలి. నేను ఒక ఏకవచనం మాత్రమే ఇచ్చాను. అవునండి. మిగిలినటువంటి రూపాలను మీరు తయారు చేసుకోవాలి. ఏదో కీర్తన గుర్తొచ్చింది, భావయామి అని. భావయామి అని ఉంది కదా కీర్తన, ఏదో గోపాల బాలం, భావయామి గోపాల బాలం, గోపాల బాలం భావిస్తున్నాను. అదే ఒకటి భావయామి అంటే నేను భావించట్లేదు, ఎవరో నా చేత భావింపజేస్తున్నారు అనే అర్థం రాదా? భవతి అంటే ఉన్నది, భావయామి అంటే లోపల ఉంటుందా అంటే భావిస్తున్నది అర్థం. భావించు అని ఉంది కదా, కరెక్ట్, రైట్ అండి. అవునండి, అదే నేను భావింపజేస్తున్నాను, అది అలా భావించుతున్నాను, అదేనండి. భావ్యతే, భావింపజేస్తుంది, భావింపబడుతున్నది, ఉండబడుతున్నది, అది కర్మని. కర్మణ. అలానే క్షాళయతి, కొన్నిటికి యంగంతం లేకుండా, సరే నిజంతం లేకుండా ఉన్నటువంటి క్షాళయతి, క్షాళతి, క్షాళయతి ప్రధానం. క్షాళయతి అంటే కడుగుతున్నాడు, కడుగుతున్నాడు. పరివేషయతి, పరివిశతి, రూపాలు పరివేషయతి అంటే ఉంచుతున్నాడు, అంటే విస్తరింపజేస్తున్నాడు అని అర్థం. నిజానికి అది పరివేషణ అంటే విస్తరించడం, విస్తరింపజేయడం. ఇది విశతి అనే ధాతువు ఏదైతే ఉందో, ఉపవిశతి, సంవిశతి, ప్రవిశతి, ఈ దానికే ఉపసరిగా పరివిశతి, పరివేషయతి. పరివేష అంటే వడ్డించడం అనే అర్థం ఉంది కదా, వడ్డించడం అనే దానికి మనం వస్తున్నది. వడ్డించడం అనే అర్థం చెప్తుంది. పరివేష్టనం, చుట్టుకోవడం పరివేష్టనం అంటారు. అది చుట్టుకోవడం కదా, ఇది దీని నుంచి వచ్చింది పరివేష్టనం. అదే పరివేష్టించి ఉన్నవాళ్ళు అర్థం కదండి అర్థం. పరివేష్టించి ఉన్నారు అంటే చుట్టుకొని ఉండటం, అదే చుట్టుకోవటం, చుట్టూ ఆవరింపజేసి ఉండటం, ఆవరించి ఉండటం, ఆవరించి ఉండటం. మేము తెలుగు మీడియంలో చదువుకున్నామండి, వైరు చుట్టని పరివేష్టనము అనేవారు. ఒక ట్రాన్స్ఫార్మర్ లో వాడతారు, వైండింగ్ అంటారు, ఉంటుంది చూసారా అండి, పరివేష్టనము అని దాని తెలుగు ట్రాన్స్లేషన్ అన్నమాట. ఇంకా ముందు మాట మర్చిపోయాను, గుర్తొస్తుంది. పతతి పాతయతి, పతతి అంటే పడుతున్నాడు, పాతయతి అంటే పడవేస్తుంది, చదివిస్తున్నాడు.
పద్ధతి 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 కాదు పద్ధతి పద్ధతి పాతయతి ఓకే పఠతి అని గుర్తు పద్ధతి పాఠ ఇది ఓకే అది మీరు అదే. కల్పిస్తున్నారు. పద్ధతి ఎక్కడికి వచ్చింది? శాళయతి ప్రవేశయతి పతతి హసతి హాసయతి. దూషకः హాసయతి జనాः హసन्ति. ఉత్తిష్టతి ఉత్థాపయతి. తిష్ట దగ్గర స్థా వచ్చేస్తుంది. స్థాపయతి సకారం కలిపి ఉదుస్థానం స్థాస్తంభో పూర్వస్య అనే సూత్రం ప్రకారం సకారం దకారం అది ఉత్థాపనం అవుతుంది. ఉత్థాపయతి మార్జతి మార్జయతి. మార్జతి కూడా ఉడిపిస్తుంది. ఇది నుంచే మార్జనం వచ్చింది. మార్జతి మార్జనం సమ్మార్జనం. సమ్మార్జనం అంటే శుద్ధి చేయడం అని అర్థం. అదే మార్జనంలో అదే అర్థమేమోనండి. ఆయుధంలో నుంచి వచ్చాము శుద్ధి చేయడం అని మీరు చెప్తుంది. ఇప్పుడు కరెక్ట్ అయింది అర్థం. జలాజలాడ మార్జనం అంటాం కదా, శుద్ధి చేయడం. అవును అవునండి. పవిత్రో సర్వావస్థాంగ అర్థం చేసుకుంటాం కదా. అవును. నాకు ఇందాక నిన్న ఈ ఊడుతున్నాడు అన్నప్పుడు అర్థం కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు కనెక్ట్ అయింది. ఇప్పుడు కనెక్ట్ అయింది అర్థం మీరు చెప్పిన తర్వాత. ఉపవిశతి ఉపవేశయతి. రక్షతి రక్షయతి. పిబతి పాయయతి. పశ్యతి దర్శయతి. నేను చెప్తున్న దర్శయతి అనేటువంటి చూస్తున్నారు, చూపిస్తున్నారు. స్మరతి స్మారయతి. స్మరింపజేస్తుంది. అక్కడి నుంచే స్మారకం వచ్చింది. స్మారక చిహ్నం. అదే కథయతినే ఒకటే. కథతి అనేదానికి వేరే అర్థాలు ఇక్కడ మీకు చెప్పడం అనేది అర్థం ఉంది కనుక కథయతే చెప్పడం అనే అర్థాలు కథయతే చెప్తున్నాడు. కరతి హారయతి రింపజేస్తుంది. జయతి జాపయతి. జాపయతి. నృత్యతి నర్తయతి. ఇక్కడ మీరు ఈ నర్తయితే నన్ను కవి చేసినట్టు రోజు నర్తతి నేను గత సంవత్సరం పాఠం నర్తతి అని పెట్టాను. చేతి పెట్టే నర్తతి పెట్టాను. ఎక్కడైనా కనబడిందో నాకట బహుశా. ఎందుకంటే ఒక దాంట్లో కనబడదు, ఒక దాంట్లో కనబడలేదు. మరి అప్పుడు చూసే పుస్తకాల ద్వారా నేను అప్పుడు నాకు ఇంకా ఇవి లేకుండే, ఏవి ఈ యాప్లు లేకుండే. నేను పుస్తకాలు వెతికాను చాలా. నాకు అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాల ద్వారా ధాతువులను వెతికి ఏ ధాతువులు ఏంటి అనేటువంటి దాన్ని బట్టి నర్తతే లేదు అని మళ్ళీ మీకు చెప్పినందుకు. మిలతి మేళయతి. మనం శ్వః మేళయామః మేళయిష్యామః లేదు అంటే మేళయామ అంటే రేపును కూడా మనం రేపు కలుద్దామనే అర్థంలో కూడా కలుస్తున్నాం. రేపు కలుస్తున్నాం కదా అనే విధంగా అనవచ్చు. లేదా మేళయిష్యతి మేళయిష్యామః రేపు సమ్మేళనం అనుకుని దాని సమ్మేళనం వచ్చింది. మిలామహ మిళామహ రుద్దాం అర్పించడం కాదు. స్వహ మేళయిష్యామ మేళ అన్నప్పుడు మేళయిష్యామ అనేటువంటి మనకు దాదాపుగా వచ్చినటువంటి వాటిని పెట్టాను. నిజంతా అంటే చాలా రోజు అంటుంది అనుకుంటున్నాను. దాదాపు పెట్టడం కాలేదు. ఇవన్నీ దాదాపు లాస్ట్ ఇయర్ పెట్టినటువంటివి అన్ని తీసి మీకు కాపీ పేస్ట్ చేసి అంతే చేసేటువంటి. ఇది ఇక్కడ ఒక శ్లోకం మీకు ఉదాహరణగా, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి యొక్క విభక్తుల ద్వారా మనకు అక్కడక్కడ కొనకు ప్రయోగాలు. ఈ శ్లోకం మీకు భగవద్గీత శ్లోకం తెలుసు. క్రోధాద్భవతి సమోహ సమోహ స్మృతి భ్రమ స్మృతి భ్రంశ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్య. చక్కగా మీకు అందుబాటులో ఉన్నటువంటి పదాలు. ఏంటి ఏం తెలుస్తుంది మీకు? ఇప్పుడు బాడీబళ్ళ వారు
శ్లోకాన్ని క్రోధాత్ భవతి భవతి సమ్మోహం. సమ్మోహం. అవునండి. క్రోధాత్. క్రోధం వలన. మీరు ధనిపడ్డ వారు మ్యూట్లో ఉన్నారు, మాట్లాడదాం. ఆహా. క్రోధము వలన మోహము కలుగును. అదే కనుక ఇక్కడ భవతి ఇందులో శ్లోకం మీకు అర్థమవుతుంది, కానీ ఈ విభక్తి పరిజ్ఞానం కొరకు, విభక్తుల ప్రయోగాల కొరకు నేను ఆ శ్లోకం పెట్టాను. అవును, అవునండి. క్రోధాత్ అనేటువంటి పంచవిభక్తి కదా, రామాతులాగా అనేటువంటి క్రోధాత్ భవతి సమ్మోహ ప్రధాన వ్యక్తి, మళ్ళీ సమోహ స్మృతి విభ్రమ. భవతి అనేటువంటి అవుతుంది, అంటే కలుగుతుంది అర్థం. అవును. సమ్మోహ భవతి. ఇటువంటిదే ఇంకో శ్లోకం కూడా ఉంది కదా గురుగారు, పర్జన్యాత్ అన్న సంభవ అని ఇంకో అధ్యాయం కూడా అదే ఇదే. సమూహాత్ స్మృతి విభ్రమ. దాంతో ఒకటి సమూహం అన్న స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. మన భవతి అనేది మనం ఆటోమేటిక్గా దానికి అధ్యాహారం అంటారు. అవును. సమూహం అన్న స్మృతి విభ్రమం కలుగుతుంది, భ్రమము మతి భ్రమిస్తుంది. తర్వాత మరొక శ్లోకం కూడా చదువుకున్నామండి, ఇది ఒక బాగుంటుంది. ఇది చెప్పమంటే బుద్ధినాశ. బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ప్రణశ్యతిలో నశ్యతి. పూర్తిగా పాడైపోతాడు. నశ్యతి నశ్యతి అని చెప్పుకున్నా కదా, నశిస్తాడు. చెప్పండి. నశిస్తుంది అంతే కదా. బుద్ధినాశం వల్ల నశిస్తాడు. నశిస్తుంది. నశిస్తాడు. చాలు వారు ఏమంటున్నారు చెప్పండి. ఒక శ్లోకం చిన్నప్పుడు చదువుకున్నామండి. అదాన దోషేణ భవేద్ దరిద్ర. దారిద్ర్య దోషేణ కరోతి పాపం. పాపాదవశ్యం నరకం ప్రయాతి. పునర్దరిద్ర పునరేవ పాప. చిన్నప్పుడు ఎవరమ్మా తెలుగు మాస్టర్ చెప్పుంటారు. తృతీయ విభక్తి దోషం చేత అదానం అంటే దానం చేయకపోవడం అనే దోషం చేత అదాన దోషేణ భవేత్ భవేత్ వాళ్ళు అవుతాడు. అవుతాడు అనేది భవిష్యత్ అర్థం కాదు, అయ్యే అవకాశం. ఆ విధంగా అవుతాడు అనేటువంటి దరిద్ర భవతి. దరిద్రుడు అవుతాడు. దారిద్ర్య దోషేణ కరోతి పాపం. దారిద్ర్య దోషం చేత. పాపాత్ చేస్తున్నాడు. పాపం కరోతి, పాపం అనేది చేస్తున్నాడు అనేది సూత్రీకరణే. పాపాదవశ్యం నరకం ప్రయాతి. పునర్దరిద్ర పునరేవ పాప. పాపం ఇవ్వకపోతే పాపం వస్తుంది, పాపం మళ్ళీ నరకం చేస్తుంది. సైకిల్. కొన్ని భక్తులు మనకి ఇంకోటి శ్లోగా చదువుకున్నాం కదా, పడిపడ్డవారు ఇప్పుడు ఎంత కూడా అన్నారు. అన్నాత్ భవతి పర్జన్యాత్ అన్న సంభవ అని చెప్పి అన్న సంభవ. అన్నాత్ భవతి పర్జన్యాత్ అన్న సంభవ. భగవద్గీత శ్లోకం. అవునండి. జనం వల్ల అన్నం వస్తుంది. దీని తర్వాత ఇవాళటి పాఠం మనం వింశతితమ పాఠ. కుసుమకుమారి వచ్చేసారా దాంట్లో? మీరు వచ్చానండి, నాది అయిపోయింది చెప్పారు పూరణ. అయిపోయింది. అదే మీరు వస్తారా లేదా కొంచెం లేట్ అయింది. పాఠం చెప్పేటి వరకైనా మీరు వస్తారా లేదా, ఎందుకంటే పాఠం మిస్ అవుతుంది, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని నాది అయిపోయింది పూరణ, వచ్చేసాక ఓకేనా. ఈ వింశతితమ పాఠం కనక కందిపప్పు. ఖనతి అంటే తవ్వుతున్నాడు.
తవ్వుతున్నాడు. అవును. ఖనతి మనం తప్పులేదు, మన అది రాలేదు. ఖననం అనే మాట మనం తెలుగులో వింటూ ఉంటాం. ఖనతి అనేది కాదు, దాని గురించి కనక అనొచ్చు. భారతంలో కనకుడు ఉన్నాడేమో కదా. అండి భారతంలో కనకుడు ఉన్నాడు కదా, కనక నీతి. కనకుడు ఉన్నాడు కదా భారతంలో. కనకుడు ఉన్నాడు, నీతి చెప్తాడు కదా ధృతరాష్ట్రుడికి. ఆ లక్క గృహం కనక నీతి అని కూడా ఉందండి, ఉంది ఒకటి. అంటే మన మన ప్రాచీనమైనటువంటి కథలలో, ఇతిహాసాల్లో కానీ పురాణ కథల్లో కానీ లేదా నీతి చంద్రుల వీటిలో కానీ ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని సూచించే పేరు అనేది అట్లానే ఉంది. అవును, మనం పేరు పెట్టుకున్న ఆ పేరు తగ్గట్టుగా వాళ్ళు ఉండటం లేదు. అంటే ఉండటం లేదు, బహుశా వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు. వీడేదో మహారాజు పేరు పెడతాడు, కొడుకు అయితే వాడు మహారాజు కాడు, వాడు విద్యావేత్త, విద్యాశేఖరుడు, పెడతారు కానీ విద్యావంతుడు అయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల యొక్క ఆశయం ప్రకారంగా పెడుతుంటారు కానీ మనకు ఉన్నటువంటి ప్రాచీనమైన కథలలో కూడా ఉన్నటువంటి రచయితలు ఆ కథకు ఆ వ్యక్తి యొక్క గుణానికి తగ్గట్టుగా, అంటే మొత్తం కథలో ఉండే తరాలు ఆ పేర్లు వాడి పేర్లు వస్తుంది. చిక్రోఢ ఉడత కథ రామాయణాలు ఉడత అని చెప్తుంటారు కదా. చిక్రోఢ, నకుల అంటే ముగి సముద్రం మధ్య చెప్తుంటారు. నకుల అనేటువంటి దానికి నకులుడు అర్థం కాక అనే శివ అంటే నక్క అని చెప్పాను. శివ అంటే పార్వతీదేవి, శివారుతం నక్కల అరుగులు. మత్పుణ అంటే నల్లి. ఉర్వారుక బంధనాన్, ఉర్వారుకం బంధనాత్ బంధనాన్ని ఉర్వారకం ఇవ. అంగనా బంధనాత్ అక్కడ మామృత అంటే కొంచెం చెప్తారా? అమృతాత్ అంటే అంటే అమృతత్వం నాకు అక్కర్లేదు అని చెప్పడమా? లేదండి, మా మృతాతే. మృత్యువు లేకుండా. మృత్యు లేకుండా కాదు. పుష్టివర్ధనం అక్కడ తృతీయ విభక్తి అమృతాత్ కాదు, అమృతాత్. మృత్యువుతో సులభంగా వేరు చేయమని, సులభంగా దోసపండులాగా విడదీయమని, మృత్యువు నుండి సులభంగా విడదీయమని అక్కడ ఉద్దేశం. మృత్యువు వద్దని కోరిక కాదు, అదే వద్దంటలేదండి, ఎట్లా తప్పదు. అదే నేను ఒకరిని అడిగాను, ఎవరికైనా జబ్బుగా ఉంటే మృత్యుంజయ జపం చేయిస్తారు కదా. అవును, మృత్యుంజయ జపం ఏంటంటే కాలానుగుణమైనటువంటి మృత్యువు, అంటే సంపూర్ణ కాలంతో సహజ మృత్యువు కానీ మామూలుగానే పోవాలి తప్పిస్తే అతి కష్టమైనటువంటి రోగాలు కావద్దు నాకు అని బలవంతంగా వీడు ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూసి ఉండేటువంటి చావులు కాకుండా అనాయాస మరణం ఉంది. అనాయాస మరణం విజ్ఞేన జీవితం చెప్పలేదు, బహుశా వినా అనేటువంటిది లేకుండా అని అర్థం. అది అసలు ముక్తిని కోరే మంత్రం కానీ ఆరోగ్యానికి కూడా ఉపయోగిస్తారు. అంటే మృత్యు కావాలి కానీ అది అంటే హఠాత్తుగా మృత్యు వద్దు, ఏదో రకమైనటువంటి యాక్సిడెంట్లు అటువంటి కాకుండా, రోగంతో కూడుకున్నటువంటి కాకుండా, రోగంతో ఉన్నప్పుడు కాపాడమని అర్థం. ఇటువంటి రోగమైన మృత్యు వద్దు అని. అయితే బంధాలు విడగొట్టమని కూడా ఉంది కదా సార్, అది కూడా మన ఆ బంధము తేలిగా విడిచిపెట్టి ఈ శరీరం బంధం విడిపోవాలి. ఇది శరీర బంధం మాత్రమే. ఆత్మ అనేటువంటిది ప్రాణం పోవడం అంత తేలిగా పోవాలి తప్పిస్తే
కొట్టుకొని వచ్చేటువంటి విధంగా కాదు. అనేక ముక్తిని అమృతత్వం అంటారు. అది కాబట్టి ఉర్వారకం దోసకాయ ఎలా తేలిగ్గా పండిన దోసకాయ ఎలా విడిపోతుందో అలాగే బంధనాల నుంచి విముక్తి కావాలి అని, అత్యంత సులభంగా పండిన దోసపండు లాగా విడిపోవడం, బంధనాల నుంచి విముక్తి. దాని ఆవరణం ఆచ్ఛాదనం లేదా చుట్టూ ఉన్న ప్రాంతం దానే ఉలూఖలం. ఉలూఖలం అంటే రోజు కృష్ణుని ఉలూఖలంకు కొట్టిందని. ఇది అయిన తర్వాత సరే ఈ శబ్దాలు ఎదురు మీకు చెప్పినటువంటివి రామాద్ రామాభ్య రామేభ్య రామాయ రామాభ్య జ్ఞాన ధాతువుల్లో నష్ అనే ధాతు ఇంతకు చెప్పిన నశ్యతి అనే చెప్పాను అని ఏంటది వచ్చింది ప్రణశ్యతి నశ్యతి ప్రణశ్యతి ప్రాలో రేపనుగా నశ్యతి ప్రణశ్యతి అంటే మరి నమస్కరించడం కాదా? నశ్యతి కదా, నమస్కారం, నశిస్తున్నాను కదా. ఒక చోట ఏమైందంటే ఈ నష్టం అంటే ప్రత్యేక నష్టమైంది. మంచి డ్రెస్ కొనిచ్చేదా చిన్న చేతి కట్ చేపిస్తా కేక్ సరేనా? ఏమని వారు అంటున్నారు, నాకు వినపడుతుంది. 2 days అడుగుతుంటే వెళ్ళిపోతున్నా గర్వంగా. ఏం పిండే ఏమని వారు మీరేమైనా చెప్తున్నారా మాకు? ఏదో డిస్టర్బెన్స్ ఏమని వారు క్రాస్ టాక్ వచ్చిందండి అక్కడ మాతో అంటున్నారా వారు? ఎందుకంటే వారి యొక్క మైక్ కూడా మనకు స్పష్టంగా మాతో అంటున్నారు, ఇంట్లో వాడుతూ అంటున్నారా అని ఎందుకంటే కన్ఫ్యూజ్ కాదు. వేరే భాషలో కూడా అది సరే. అయితే ఒక మంచి మహాపండితుడే ఆయన ఒక మన ఆధ్యాత్మ రామాయణ రాస్తూ సీతాదేవి ఆధ్యాత్మ రామాయణంతో లక్ష్మణునితో నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు అంటే అప్పుడు ఆయన ఏమంటా అంటే నేను వెళితే నువ్వు నష్టురాలవుతావు, నష్టాభవిష్యతి. ఇక్కడ నష్ట అంటే నువ్వు నాశనం అవుతావు అని ఆయన అర్థం చెప్పాడు. మనం తెలుగులో నాశనం అవుతావు అనే అర్థం వేరు, నువ్వు నష్టపోతావు అనే అర్థం వేరు. నష్టం కలుగుతుంది, భవిష్యత్ అంటే నష్టం కలుగుతుంది. ఇది మన తెలుగులో వ్యవహారం. నాశనం అవుతావు అని అంటే దానికి దాదాపుగా అంతే అర్థం కావచ్చు, కానీ మనం పూర్తితో నాశనం అవుతావు అంటే చెప్పించినట్టుగా ఉంటుంది. నేను వెళితే నీకు నష్టం భవిష్యతి, నష్టాభవిష్యతి అంటే నష్టపోయేదానిగా అవుతావు, అంటే నీకు నష్టం కలుగుతుంది అని అర్థం. నష్టం కలుగుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనేది అక్కడ మనం అర్థం చెప్పాలి. ఆయన రాశాడు, అయింది నువ్వు నాశనం అవుతావు అని రాశాడు. అంటే నేను ఆయన అడిగాను, ఇదేమంటే నువ్వు నాశవుతావు, లక్ష్మణుడు మీరు నాశవుతారు అనగలిగేటువంటి ఔచిత్యం ఉంటున్న లక్ష్మణుడికి ఆయన సమర్థించడానికి మాట్లాడేది. కానీ సరే అదే సభలో ఇప్పుడు గ్రంథావిష్కరణ, ఆ గ్రంథావిష్కరణ సభలో కూడా నేను మాట్లాడాల్సి వచ్చేది. అంటే కొద్దిగా అనువాదంలో మనకు కొంచెం ప్రాసెస్. ఇక్కడ నష్ట అనే తప్పరైతే నష్టం, ఇదే నాశనం. నశ్యతి ప్రణశ్యతి అటాన్ని దృష్టిలో నంక్ష్యతి అవుతుంది. ఇది అన్నిటి కనుక నంక్ష్యతి. నశిష్యతి కూడా ఉంది, 2 రకాల రూపం కూడా ఉంది. నాశనం చేయిస్తారు. నిట్టు అనిట్టు సేటు 2 రకాలు, ఒక్కొక్క ధాతు ఒక్కొక్కసారి 2 రకాలు కూడా వస్తుంది. నశిష్యతి కూడా ఉంది. అనశ్యత్, నశ్యతు, నశ్యత అనేగా నశ్యేత్. ఇక్కడ నశ్యత ఈ శకారం దాకా తీసుకో, శకారం వృద్ధశకారం పడింది, వృద్ధశకారం అయింది. తర్వాత ఇచ్ఛాయ, ఇచ్ఛ కోరిక, ఇచ్చతి
అంటారు. ఇచ్చతి అంటే కోరుతున్నాడు. ఏషిష్యతి, ఐచ్ఛతి, ఆ ప్లస్ ఇచ్చది ఐచ్ఛది అయిపోతుంది. ఇచ్చది ఇచ్చదా ఇచ్చేది కులంలో ఐచ్ఛిక అయిందా? ఐచ్ఛది. అది ఎట్లా అయింది అని మనం ఇక్కడ ప్రశ్న వేసుకోవద్దు. అది అక్కడ వ్యాకరణ ఏం చెప్పిందో ఆ సూత్రదేవం చేయడం. అదే సంధిలో ఉంటుందండి, సంధిలో ఉంటుంది బహుశా. ఆప్లేస్ ఇచ్చేదండి కార్యకారాలకు కూడా ఉపేంద్ర కాలే ఏచ్ఛది కాలే కదా అని బహుశా మీ అనుమానం మెరుగవచ్చు. కాదు కాదు, ఐచ్ఛతి అయింది అనుకుంటున్నా అంతే. ఇచ్ఛతి అయ్యా భ్రష్ట అనే పదం ఎలా వచ్చింది సార్? ఏడండి భ్రష్ట, ఇప్పుడు నష్ట అన్నాం కదా. భ్రష్టి కాదు, భ్రంశది, భ్రంశనం. దానికి తప్రత్యయం, తప్రత్యయం దకారం వస్తుంది. భ్రష్ట భ్రంశనం పొందినవాడు. భ్రంశం అంటే కింద పాడవటం, భ్రంశం పతనం అవటం. ఈ తాలు అనే దాదా వచ్చే పదాలన్నీ తప్రత్యయాలు. తాలు తీరు కూడా వస్తాయి, తీ అని కూడా వస్తుంది. ఎండాకాలు వస్తే స్త్రీలను వస్తుంది. తీరు ప్రత్యయం వస్తే తప్రత్యయంతో పుల్లింగం స్త్రీలింగం కూడా భ్రష్టాన్ని స్త్రీలింగం చేస్తే భ్రష్టి. అతఃపరం ఇది అవ్యయాల్లో మనం అతః అంతకంటే, పరం ఆ తర్వాత అని అర్థం వాడతాడు. అంతకంటే అని అర్థం. పరం అంటే ఇంకా అని అర్థం. అతఃపరం ఇతఃపరం. అతఃపరం కించినవి వక్తవ్యం నాస్తి. అంతకంటే నేను చెప్పేదేం లేదు. స్రష్ట కూడా ఉంది కదా, స్రష్ట. సృజుధాతు సృజతి, సృజతి. సృజుధాతు ప్రత్యయం స్రష్ట అవుతుంది. ఇంకోటి తృచ్ ప్రత్యయం ఉంది. మీరు చెప్పేది రుకారాంత శబ్దం వచ్చినప్పుడు స్రష్టారో సృష్టార అనేది రుకారాంత శబ్దం సృజించబడినది సృష్టం అవుతుంది. సృష్టి అది. స్రష్టానేమో ధాతువు నుంచి శబ్దం వచ్చి శబ్దానికి విభక్తులు. అది అయితే ప్రతిదీ కూడా ధాతు నుంచే. అవునండి, ప్రతిదీ ప్రతిదీ మొత్తం సంస్కృతం అంతా ధాతువుల మీద ఆధారపడ్డది. ధాతువులు ఒక 2000 రకాలని దాదాపుగా వీళ్ళు లెక్కబెట్టి చేశారు. 2000 కావచ్చు, లెక్కబెట్టి 2000 ఈ 2000 కోట్ల పరిశుద్ధం తయారైంది. దాని నుంచి మనం తయారు చేసుకోవచ్చు. ముడి పదార్థం ధాతువులు. ధాతు అంటే ముడి పదార్థం. దాని నుంచి శబ్దాలు వస్తాయి. రామ, హరి ఇవన్నీ కూడా ధాతువులు వచ్చింది. హరి అనే ధాతువున హరిది. రము క్రీడ, రమ్ అనేటువంటి మనోహరము, సుందరం, రమాపదం కూడా అంతే వస్తుంది. రామపదం అంతే వస్తుంది. అట్లానే ధాతు ఈ శబ్దంలో స్రష్ట అనేటువంటిది అది సృజ్ అనే ధాతు సృష్టిస్తున్నాడు అనే అర్థం. సృజతి అనే ధాతువునకు తృచ్ అనే ప్రత్యయం. తృచ్ ప్రత్యయం ద్వారా తృచ్ తృద్ అనేది ఉంది. రెండు రకాల రుకారాల శబ్దాలు వస్తాయి. దాంట్లో ఈ ధాతృ శబ్దాలు వస్తాయి. రుకారాంత 2 రకాల రుకారాంత శబ్దాలు ఉన్నాయి. మనం నెక్స్ట్ చెప్పుకోకూడదు. కొంచెం తేడాతో దాదాపు 2 అంతా ఒకేలాగా ఉంటాయి. కొద్దిగా తేడా ఉంటుంది శబ్దాలన్నీ. దాంట్లో ధాతృ, కర్తృ, స్రష్టు. స్రష్టులో స్రష్ట అనేది ఏకవచనం. ధాత అనే ఇట్లా ధాతృ శబ్దం ధాత అయినట్టు స్రష్టు శబ్దం స్రష్ట అవుతుంది. కర్తృ కర్త అవుతుంది. కర్తృ శబ్దం అదే వికారాంత శబ్దం. తర్వాత ఏంటో అతఃపరం ఇతఃపరం. ఇతఃపరం పూర్వం కూడా చెప్పారు. తతఃపూర్వం తతఃపరం. తతఃపూర్వం అంతకంటే ముందు వాళ్ళు చెప్పుకుంటాం కదా. అవునండి, పూర్వం. పురా అనేటువంటి పదం ఉంది. పురా అంటే పూర్వకాలంలో. పురా అనేటువంటి చెప్పారండి, అది చెప్పారు. ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస ప్రసిద్ధ శ్లోకం ఉంది. అతఃపరం అంటే ఇంతకంటే అని కూడా. ఇంతకంటే ఇతఃపరం ఇంతకంటే. ఆయన ఎవరు? అస్థి ద్రోణం అతఃపరహ అని రాస్తాడు. ఎవరు?
ఒకసారి శంకరాచార్యుల వారితో ఒకడు వాదన చేసిన తర్వాత ఈయన అంటాడు కదా, శివాత్ పరతరం నాస్తి అని రాసి దీని మీద సంతకం పెట్టి ఓడిపోయినట్టు ఒప్పుకో అంటాడు. శివాత్ పరతరం నాస్తి అని. ఆ వైష్ణవుడు ఏం చేశాడంటే అస్థి ద్రోణం అతఃపరహ అన్నాడు. శివుడిని పూజించే నెత్తి మీద ద్రోణ పుష్పం పెడతాం కదా, అది శివుడి కంటే గొప్ప అన్నాడు. ఇంటి దూడాన్ని బట్టి ఇది ముందుగా ఓటమి ఒప్పుకోవటం ఇష్టం లేదు, అందుకని అస్థి ద్రోణమాత పరహ అని రాసిపోయింది. శంకరాచార్య అంటే ఒక చమత్కార శ్లోకాలు ఉన్నాయి మీకు. శంకర పీఠాధిపతుల్లో ఒకరు. శంకర విజయంలో మిశ్రతో చర్చ చాలా బాగుంది. ఎప్పుడైనా ఒకసారి చెప్పుకున్నప్పుడు చమత్కార శ్లోకాలు అంటే శంకరాచార్యుడు హాస్య ప్రియుడు కూడా ఉండే శ్లోకాలు. తతఃపరం ఇతఃపరం ఇతఃపూర్వం తతఃపూర్వం అతఃపూర్వం ఇతోపి ఇతోపి కూడా ఇతహాపి ఇంతకంటే అని అర్థం. ఇతోపి అనేటువంటి అంటే రెండు ఒకే రంగంలో కలవడం జరిగింది. వాడు మళ్ళీ శివాత్పరహ అనలేదట, అది ఇష్టం లేదు, అతఃపరహ. ఆ శివ అన్న మాట మాట్లాడడం ఇష్టం లేక అతఃపరహ. ఇతోధికం అంటారు కదా గురుగారు, ఇతోధికం. ఇంతకంటే ఇతహ అధిక ఇంతకంటే ఇంతకంటే ఎక్కువ ఇతోధికమైంది అక్కడ. ఇతో విసర్గ సంధి. ఇతో అయింది, అధికమై ఇతోధికమైంది అంటే అకారం లోపలికి పోయింది. అకారం దాన్ని ఏమంటే పూర్వరూప సంధి అంటారు. అంటే పూర్వరూప సంధి ఏంగి ఏంగ పదాంతాదతి అని. ఏంగి అంటే ఏవోల కంటే పూర్వం పరంగా అకారం ఉంటే ఆ అకారం కాస్త పూర్వంలో కలిసిపోతుంది. అతహ అనే విసర్గలు అతోగా మారింది విసర్గ సంధి ప్రకారంగా. తర్వాత ఇతో ప్లస్ అధికమైంది, ఇతో ధికమైంది, పోయింది, ఆ దాంట్లో కలిసిపోతుంది. అది లోపం అని అక్కడ చెప్పడం లేదు, వ్యాకరణం కదండి. దాన్ని పూర్వంలో ఓ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ పూర్వంలో ఏది ఉంటే అదే. ఏ ప్లస్ ఆ సోహం, సో ప్లస్ అహం సోహం అంటే మన్యే అహం మన్యేహం. ఏ ప్లస్ ఆ ఓ ప్లస్ ఆ అనేటువంటి రెండు ఏ ఓలు మాత్రమే వెళ్తాయి, ఆ ఉండదు. ఒరియా వాళ్ళు సంధి కలపకుండా కూడా ఓ చేసేస్తారు. తపనో అని ఒక ఆయన పేరు, ఒరియా తపనో అని అతని పేరు. తపనహ అనేది వాళ్ళు భాషలోకి వెళ్ళేది తపనో అయిపోయింది. అక్కడ సంధి లేదు, సంధి లేకపోయినా సరే తపనం తపనో మిశ్రో ఇలా పిలుచుకుంటారు. ఒరియా సాంస్క్రిట్ చాలా దగ్గర సార్, బాగుంటుంది. సునంతు అంటారు, శృణ్వంతు అని మనం సంస్కృతంలో చాలా పదాలు ఇప్పుడు నేర్చుకుంటుంటే ఈ పదాలన్నీ అక్కడ మాట్లాడినండి. ఒరియాలో భువనేశ్వర్లో పనిచేసినప్పుడు ఈ సునంతు దేఖంతు ఈ పదాలన్నీ అక్కడ ఉపయోగించామండి. మొత్తం ఇవన్నీ కోహంతు అంటామండి, చెప్పండి, అలాగే కోంతాగే అంటాం, చెప్పండి. ఈ పొద్దులో పదం మాత్రం ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ అక్కడ ఉపయోగించడమే సార్. మొత్తం మాట్లాడేటప్పుడు 3 సంవత్సరాలు పనిచేసాము. 3 సంవత్సరాలు ఉచ్చారణ స్పష్టంగా అర్థం కాదు. అవునండి, అది తేడా. ఉచ్చారణ ఎక్కువ ఓకారాలు ఒరే కదా, ఓకారాలు ఎక్కువ ఉన్నట్టుగా వాళ్ళు ఆ ఒరిస్సా నుంచి బెంగాల్ వైపు వెళ్ళినా కూడా బెంగాల్లో మరింత పెరుగుతుంది సార్. బెంగాల్ వెళ్ళేటప్పటికి బెంగాల్లో వబా అభేదం చాలా ఇబ్బంది పెడుతుందండి. ఒరేవాళ్ళు కూడా అది ఒరే నుంచే బిగిన, భువనేశ్వర్ నుంచి మనకి ఇక్కడి నుంచే బిగిన అవుతుంది, బెరంపూర్ దాటినప్పటి నుంచి బిగిన అవుతుంది. నన్ను రబీ ప్రసాద్ అని పిలిచేవాళ్ళు వాళ్ళు, రబీ ప్రసాద్ అనేవాళ్ళు. అంటే ఒరిస్సా వాళ్ళు కూడా అంతేనా, ఉభయ భేదమేనా? వాళ్ళకు కూడా అంతే. శేషగిరిరావు గారు అని పిలవాలంటే బాబు అంటారు, గారుకేమో బాబు అంటారు, ఆ బాబు కాస్త వావు అయిపోతుంది. శేషగిరి వావు అనేవాళ్ళు, వావు. ఆ శేషగిరి వావు అనేవాడు, బాబు అని కూడా అనుకునేవాడు కాదు, బాబుని కూడా శేషగిరి వావు అనేవాడు. లక్నోలో రిఫ్రెష్ రోజు చూసాను, 4 రోజులు ఉన్నప్పుడు మొత్తం టోటల్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత వెతికే ఉన్నాం.
ఆ సమయంలో అస్సామీ అయినటువంటి ఆయన ఏదో మాతో మాట్లాడుతున్నప్పుడు ఆ, ఏవం భేదమే హై అన్నాడు. భేదమే అంటే నాకు అర్థం కాలేదు. ఇంత భేదం అని నేను అడిగాను. భేదం అని నేను అనుకుంటున్నాను. లేదు వహి భేద 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 ఉమ్, ఆ, దుర్భేద యజుర్వేద ఆ, అప్పుడు అర్థం వేద ఖలు వేద ఇవ వేద అస్మ సమీపే అకార నాస్తి ఖలు అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళకి తెలుసు, వాడు సంస్కృతం వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఉచ్చారణలు మాత్రం వాళ్ళు అట్లానే పలికేటువంటి అంటే మాకు ఈ నేను ఎక్కువ ఈ రిఫ్రెష్ కూడా మాకు డిగ్రీ కాలేజ్ వాళ్ళకి నేను రోజు 4 వారాలు ఉంటాయి. అది యూజీసీ వాళ్ళు ప్రకటిస్తారు పలానా చోట జరుగుతుంటాయి. దానికి అప్లై చేసుకుంటే అక్కడికి మేము పోవడం, వాళ్ళు మొత్తం డిఏలు అంతా వాళ్ళే పెట్టుకున్నారు. భ్రష్టాచార్యతో పని చేయడం, ఆన్ డ్యూటీలో వెళ్ళేవాడు. అయితే నేను ఎక్కువ ఈ తెలుగు ప్రాంతంలో కాకుండా నార్త్ వైపు ఉండేటువంటి వాటికి నేను ఎక్కువ ప్రిఫర్ చేసేవాడిని. ఎందుకంటే తెలుగులో సరే అంత మనం తెలుగు వాళ్ళకి ఇస్తాం, తెలుగులో మాట తెలుగులో ఉంటుంది. సౌత్లో మన సంస్కృతంతో కష్టం, వాళ్ళ భాష అర్థం కాక ఇక్కడ వాళ్ళ మాట ఎట్లా ఉంటుందో తెలియదు. ఎందుకంటే మనం బయట దాటిపోతే బయటకు వెళ్తే వాళ్ళు మనం ఏం ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు. అక్కడైతే బయట పదాలు అయితే కనీసం హిందీలోనే మాట్లాడాలి. తర్వాత ఎక్కడ అయినప్పటికీ త్రూఅవుట్ ఇండియా వాళ్ళు చాలామంది వస్తుంటారు. అయినప్పుడు ఈ కల్చర్ గమ్మత్తుగా అనిపించేది. ఒక్కొక్క యొక్క విధానం, మాట్లాడే విధానం వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు నాతోనేమో మీరు తెలుగులాగా సంస్కృతం మాట్లాడకండి అని వాళ్ళని మీరే హిందీలాగా మాట్లాడుతారని నేను అన్నాను. అసమమే అంటే రామ్ క్యా హై అని రామితి విమర్థం వచ్చేది. రామహాయ రామాయతి సారా కుత్రకథ అని అడిగారు. రామాయత్యత శివ అంచెమంది ఆకారం ఉంది కదా, ఏదేది వాళ్ళకి అప్పుడు దొరుకుతున్నాడు. కరెక్టే కదా, ఏ రామ్ ఏమర్థం వచ్చేది. ఇది రామ్ ఇత్యవ పదం అర్థం చేయదు. ఒకవేళ రామ్ అనే పదం వాడితే ఎట్లా రాస్తారు మీరు? మరి ఇది రాము అది రామ్ అయినప్పుడు ఎట్లా తేడా ఏమిటి? ఆమ్ అవును అని పెడుతున్నావు, ఆమ్ అని పెడుతున్నావు. ఇంకా వేద మంత్రాలు చదివిన, సంస్కృత శ్లోకాలు చదివిన దారుణంగా ఉంటుందండి హిందీ వాళ్ళు చదివితే. నేను చాలా విన్నాను. ఇదే జవాబు చెప్పేవాడు. ఎందుకంటే ఆ పదాంత దాని స్వరాన్ని కట్ చేస్తారు, అచ్చును తీసేస్తారు. సంస్కృతం అక్కడి నుంచి ఇటు వచ్చింది కదా, కాబట్టి వాళ్ళే కరెక్ట్ ఏమో. అది కాదండి, అది వాళ్ళు కరెక్ట్ కాదు. విధానంగా వ్యాకరణ చెప్పే ప్రకారం చివరి అకారం ఉన్నప్పుడు అకారం పలకాలి కదా. హ్రస్వంగా ఎట్లా అయింది? అది వేరే భాష ఇన్ఫ్లుయెన్స్ అకారాంత పులిపరావశం చెప్తూ రామ్ కథం వచ్చింది. అకార కుత్ర కథ అన్నాడు. అంటే అయితే ఇంకోటి అది ఏదో వేరే భాష నుంచి, ఉర్దూ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అలవాటు. విసర్గాన్ని మనం పలికేటప్పుడు అజంతం లాగా పలుకుతాం. రామహ అంటాం, వాడు రామహ అంటాడు అంతే. రామ రామ అంటాడు అంతే. శాంతం పలకరు, మనం రామహ అనేస్తాం. మన భాష అజంతంలో ఇలా అజంత పదం కూడా అజంతమే కదా, వాడిది అజంతం కాదు. హిందీ వాళ్ళు అదే అజంతం కాదు, కానీ అజంత పదాలు చాలా ఉన్నాయండి. రామ పదం అజంతమే వాళ్ళకి కూడా. ఈ అజంతా వాళ్ళంతా సౌత్ లో ఉన్న వాళ్ళంతా కరెక్టే బతుకుతుంటారు. నార్త్ హిందీ వాళ్ళు మాత్రమే వాడి దగ్గర పరిస్థితి. ఇది పోగా ఇంకా వాళ్ళ యొక్క విధానాలు ఇంతకుముందు ఎదురు చెప్పినట్టుగా సకారం పైన అకార ఇకారాలు జరుగుతుంటాయి. అది వాళ్ళకి తెలియకుండా అని చెప్తుండే. స్నానం అంటారు, స్థితి అస్థితి. పార్లమెంట్ స్పీకర్, లోక్సభ స్పీకరే ఈ స్పీకర్ అంటాడు. స్పీకర్ అంటే స్పీకర్ అనే అంటాడు, స్పీకర్ అంటారు రాలే. నేను అడిగాను కిమర్థము అకారం వచ్చేది ఏంటి? మయా ఉత్తమ వాడుతాడు చెప్పాడు. నాకు తెలియదు అంటాడు. నాకు తెలియ కూడా వస్తుంది పదవి వాడు. అది తెలియకుండా అస్నానం కృతం అని నన్ను వచ్చి అడిగాడు. అంటే మయా నేర్చుకున్న భాష మీద అస్నానం అని చెప్పాను. మరి మయా స్నానమే కృతం, నాతో అస్నానం కృతం అంటే మయా కిముక్తం అదే ఉక్తగాడు నైవి భగవద్భిः అస్నానమిత్యుక్తం, మయాతు స్నానమిత్యుక్తం. अस्नानं स्नानं भिन्नं भवति खलु. स्नानं यदि स्नानं न भवति चेत् तदा अस्नानं भवति. స్నానం చేయకపోతే అప్పుడు అస్నానం అవుతుంది. స్నానం చేశాక అస్నానం ఎందుకు అవుతుంది?
రామాయణంలో అరుణ్ గోయల్ స్త్రీ కాహురో స్త్రీ జాంతి హై అంటాడు. స్త్రీ అరుణ్ గోయల్ డైలాగ్. సరే అండి, మనం సరే అండి. ఏదో ఉన్న విషయం విషయాలు మనకి అయిపోయాయి. 50 అయిందా? టైం అయిందండి, 9 అయింది, 9 అయిందండి. 8:58. ఓకే, ఒక 2 నిమిషాలు ఏమైనా ఉంటే ఎక్కువ లేదా మళ్ళీ మనం తిరిగి మంగళవారం లోపల రివిజన్ చేసుకుంటాం. ప్రాక్టీస్ అన్ని ధాతువులు ఒకలాగా పెట్టారు, లిస్ట్ పెట్టారు. అట్లానే అవ్యాలు ఒకసారి మనం మీకు మొన్న నేను ధాతువుది లిస్టు పెట్టాను కదా గురుగారు, అది 3 రూపాయలు సరిపోయిందండి. నేను అంటే మీరు ముందు పెట్టారు, ఓకే. కేవలం ఒక లిస్ట్ మాత్రం, అంటే మీరు మొత్తం అడగలేదు, అంటే ధాతువులు మొత్తం అడగలేదు. ఇప్పుడు నేను ఇవాళ పెట్టినట్టుగానే గమ్ గచ్చేది వెళ్తున్నాడు అంతే. మిగతా వీళ్ళంతా వాళ్ళు అన్ని తెలిస్తే కదా అందరికి వచ్చి. 3 రూపాయలు అడిగారని 3 రూపాయలు పెట్టారండి మొట్టమొదటి. 3 రూపాయలు అడగలేదు. నేను ఏమంటే మీరు ఏదో అక్కడ లోటు లకారంలో ప్రథమ పురుషము మధ్యమ పురుషము ఒక్కొక్క ఒక వచనమే పెట్టారు, ఒక పదమే పెట్టారు, 2 పదాలు కదా. అక్కడ ఏమిటి గచ్చతు గచ్చతాత్ అని గచ్చతు మాత్రమే పెట్టారు, గచ్చతాత్ పెట్టలేదు. గచ్చతు గచ్చతాత్ గచ్చతాం గచ్చంతు గచ్చతాత్ అక్కడ కూడా 2 రూపాయలు. అంటే ప్రథమ పురుషంలోనూ మధ్యమ పురుషంలోనూ 2 రూపాయలు ఉంటే ఒకే రూపం పెట్టారు అని పెట్టారు. మీరు మొత్తం అంతా కూడా కింద పెట్టినట్టు శ్రమ తీసుకున్నారు సార్. తీసుకునేది మంచిదే, కానీ నేను అంతగా అవసరం లేదు అని ఒక లిస్టు మాత్రమే పెట్టమన్నాను. ఎందుకంటే ఆ లిస్టుతో నాకు అందరికి కూడా ఒక్కసారి మళ్ళీ ఏమైనా వారి దగ్గర లేకపోయినప్పుడు ఆ లిస్ట్ అంతా కూడా ఉంటుంది. అది కూడా మనం 3 రకాలుగా, ఒకటి శబ్దాలు, పదాలు ఏమిటి నేను నేర్చుకుంటున్నాను, పదాల లిస్టు, అట్లానే ధాతువుల లిస్టు, అవ్యయాల లిస్టు. ఈ లిస్టే కేవలం వరుసగా లిస్ట్ అర్థం. ధాతువులు అయితే లిస్ట్ అదేనండి. ఇప్పుడు నేను పెట్టిన ధాతువు లిస్టు, నేను పెట్టింది ఆల్మోస్ట్ ఇవాళ మీరు అన్ని పెట్టారు. మళ్ళీ అన్నిటికీ మీరు 2 రూపాయలు కొత్త రూపాయలు పెట్టారు, లింగ రూపాయలు పెట్టారు. అంటే మళ్ళీ ఏవి పెట్టుకుంటూ పోతే అవును. అంటే మన ఎదురు చదువుకునే కదా అని అనుకోకటి, చదువుకున్నా మళ్ళీ ఒకసారి చదవడం లేదండి. ఇన్నిసార్లు రాస్తుంటే మాకు తెలుస్తున్నాయి గురుగారు. ఏంటంటే మీరు చెప్పిన పాట నోట్బుక్ లో రాసుకుంటాము, మళ్ళీ అక్కడి నుంచి ధాతు రూపాయలు వేరే చోట రాస్తాము, విడగొట్టి రాసుకుంటాను, రకరకాలుగా రాస్తుంటాను. మైండ్కు మళ్ళీ మనకు పని చెప్పడం ద్వారా ఏంటంటే వాటిలో కొంచెం అది స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, స్టెబిలిటీ దాంట్లో ఉంటుంది. కనుక మన మైండ్లోకి ఎక్కాలి, మర్చిపోకుండా ఉండాలి అంటే మాటికి ఉండాలి. ఏ వస్తువు అయినప్పటికీ కూడా వాడకుండా లోపల పడేస్తే పాడైపోతుంది. మన పదాలు కూడా మన మైండ్ని కూడా లోపల పంపించాలి, లైబ్రరీ పంపించాము. ఆ లైబ్రరీ లోపల బుక్ లోపల సెల్ఫ్లో ఎక్కడ ఉండిపోయింది, అది లోపల ఉన్నది అట్లానే ఉంటే అది పెద్ద మన లైబ్రరీలో పుస్తకాలు ఎవరు వాడకుండా ఉంటే అది వాటికి నిరుపయోగం. అది కూడా ఏదో రకమైనటువంటి దాంతో మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తుంటారు. అది చదవడం కానీ, రాయడం కానీ, చెప్పడం కానీ, మాట్లాడడం, ముఖ్యంగా ప్రధానమైనది మాట్లాడేది దీనికి ప్రధానం. అలాగే మీరు మీ కుటుంబ పరివారంతో ఏదో రకంగా మాట్లాడండి అని నేను అందుకనే చెప్పాను. మాట్లాడడం ద్వారా వాళ్ళకు వస్తుంది, మనకు వస్తుంది. వాళ్ళకు వచ్చిన రకమైన మనకు వస్తుంది. వాళ్ళకు వస్తున్నా ప్రధానం కాదు, మనకు రావడమే ప్రధానం. మనకు వస్తుంది అంటే మనం పలకడం ద్వారా మనకు వస్తుంది, వాళ్ళు వినడం ద్వారా వాళ్ళకు వస్తుంది. కనుక అది దానివల్ల మనకి అవసరం, మనకు ఉపయోగపడుతుందని అట్లా నేను చెప్పింది. దాని ప్రకారం మీరు ఆచరిస్తే అంటే నేను మన యొక్క లక్ష్యం ఏంటంటే మాట్లాడమే రావడానికి కూడా ఏదో ప్రయత్నం చేస్తుంది. సరే, ఇంతకంటే వేగంగా మన రోజు కొందతోనో ఎప్పుడు చెప్పవచ్చు, కానీ ఆ చెప్పే పదాల మీద మన గ్రిప్, మన విషయం అవగాహన ఉండాలి. ఊరికే చిలక పలుకులు వేరు, చిలక చెప్పింది మాత్రమే అంటుంది, కొత్త పదానికి ఉపయోగించడం తెలియదు. మనం కొత్త పదాన్ని ఎట్లా ఉపయోగించాలి, కొత్త వాక్యాన్ని ఎట్లా నిర్మాణం చేయాలి అని అంటే ఇవన్నీ అవసరం ఉంటాయి.
లేకుంటే ఏనాడు ఆనాడే పదాలతో మనం మాట్లాడుకుంటూ పోవచ్చు. కానీ కంప్లీట్గా ఒక విభక్తులు, కంప్లీట్ అయినటువంటి క్రియాపదాలు, దాన్ని ఎట్లా వాడాలి, ఏకవచనం ద్వివచనం విభక్తులు అనే ఒక స్ట్రక్చర్తోనే అయితే మనం కొంచెం మాట్లాడేది కూడా బాగుంటుంది. ఇంకా దీంట్లో ముఖ్యంగా మాట్లాడేటప్పుడు పామరుడి భాష వేరే ఉంటుంది, పండిత భాష వేరే ఉంటుంది. అంటే మామూలుగా ఈ కర్తరార్థకంలో వాడితే కొంచెం మామూలు భాష కింద లెక్క. కర్మణ్యార్థకంలో వాడినప్పుడు కొంచెం పండితుల భాష అవుతుంది. కర్మణ్యార్థకంగా పోవాలి మన నిజాన్ని, ఇక మన కర్మణ్యార్థకంలో పోలేదు. మయాతోని క్రియాపద మన కర్తృపదాలన్నీ తృతీయ భక్తిలో ఉండి మడుట అనేటువంటి దాంతో చెప్పేటువంటి భాష కొంచెం పకడ్బందైన భాష. అది వింటే కూడా చాలా గొప్ప. దానికి పోవాలి అంటే కొంచెం ఇది దాటే ఎక్కువ వీటిలో ప్రాక్టీస్ చేసుకొని దాంట్లో పోవచ్చు. ఇంతకుముందు చెప్పే కదా, మయాతో స్నానమే కృతం. మయా నేను అహం స్నానం కృతమానం లేదా అహంకరం అని చెప్పలేదు. అహం స్నానం అకరవం అని అనాలి. నేను స్నానం చేశాను. ఇది మామూలు వాక్యం సార్. అంటే జనరల్గా కొత్తగా సంస్కృతం నేర్చుకున్నాం అంటే మయా స్నానం కృతం, నేను నా చేత స్నానం చేయబడింది అనే విధంగా మనం వాళ్ళతో మాట్లాడతాం. కావ్య భాష గ్రామ్య భాషను ఇది భాష అట్లా దాచుకోవాలంటే ఇది తెలుసుకునే దాంట్లో పోతాం. దానికి పోవాలంటే మనకు శబ్దాలు రావాలి. ఈ ధాతువు ఆ ధాతువుకి వెళ్ళాలి. ఇది మనం కర్మణ్యార్థక ధాతువులకు వెళ్ళాల్సి. అవి మనం మాట ప్రయత్నం చేద్దాం. వచ్చినటువంటి వారు సాధ్యమైనందుకు మీ కృషి మీరు చేస్తే నాకు నేను చేసిన దానికి కొంత ప్రయోజనం తప్పకుండా మా కోసమే చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. శుభరాత్రి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషా భూబ్రాహ్మణేభ్యః శుభస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు.